కష్టమిది నీ గర్వమిది నువ్వు కడుపున పెంచిన బిడ్డ ఇది నీ నమస్కారం. మా వాన పోయి ఉడత పోయి ఏం చేయాలి సార్, ప్రకృతి పోయి పరిత్యాలతోటి. అంతేనా? నమస్తే, మీరు చూస్తున్నారు దేశం కోసం. అయితే మనం ఇప్పుడైతే ప్రస్తుతం అయితే దేశం కోసం మన రైతాన్ని చాలా రోజులు అవుతుంది మనం మార్చుకొని, ఎందుకంటే ఎంతోమంది చూస్తున్నారు. అయితే మనం ఈరోజు అంటే కూరగాయల వీడియో తీయడానికి రాలేదు. యాక్చువల్గా మనం అంటే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేసినాం, అక్కడి నుంచి ఇప్పుడు చూస్తే మనకి ఒక 100K వరకు మనకు ఫాలోవర్స్ అయ్యారు. కాబట్టి ఆ విషయం మీద మరి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఏంటంటే మనం మామూలుగా ఒక 2021 ఆ ప్రాంతంలో మనం దీన్ని స్టార్ట్ చేసుకొని కేవలం జస్ట్ మనకు దేశం కోసం అని పెట్టి దగ్గరలో ఉన్నటువంటి కొన్ని మనకి హిస్టారికల్ ప్లేసెస్ చూపించినాం. కాకపోతే అక్కడి నుంచి అంటే దూరం వెళ్ళడం ఇదంతా చాలా ఎక్స్పెన్స్తో కూడుకున్నది. కాబట్టి అది కొంచెం పక్కన పెట్టేసి వ్యవసాయం అనేది మనకు చుట్టుపక్కల ఎలాగో మన అమ్మ నాన్న మనకు తెలిసిన వాళ్ళు చాలామంది వ్యవసాయం చేస్తారు. కాబట్టి ఈ వ్యవసాయం మీద కొంచెం అటు వెళ్తే ఎలా ఉంటుందని ఆలోచన చేసి అక్కడికి రావడం జరిగింది. అక్కడ మొదట కూరగాయల వీడియో తీసింది అయితే చూడండి, మనకు వ్యవసాయ డాక్టర్ అనవచ్చు, లేకపోతే అగ్రికల్చర్ చాలా అనుభవం ఉన్నటువంటిది శ్రీనివాస్ గౌడ్ గారితో మనం తీయడం జరిగింది. అక్కడ నుంచి కూరగాయల వీడియోలు అన్నీ స్టార్ట్ చేసిన తర్వాత పంటతో పాటు మనకు పాడి కూడా అనుబంధంగా ఉంటుంది. కాబట్టి పాడి పంట అని రెండు కలుపుకొని వ్యవసాయంతో పాటు మనకు ఆవుల పోషణ కావచ్చు, పశువుల తర్వాత మేకల పెంపకం కావచ్చు, ఇక మనకు కోళ్ళ పెంపకం కావచ్చు, ఇలా ఈ అన్ని రకాలుగా మనకు వ్యవసాయ అనుబంధం ఉన్నటువంటి వాటిపైన ఎన్నో వీడియోలు చేసుకుంటూ వస్తున్నాం. అట్లా చేసుకుంటూ దాదాపు ఒక 1200 పైన మనకు వీడియో అయితే చేయడం జరిగింది. అయితే ఈరోజు మనం ఇక్కడ ఎందుకు వచ్చినాం అంటే ముఖ్యంగా మనకు చాలామంది 100K అయిన తర్వాత మనకు యూట్యూబ్ నుంచి ఒక సిల్వర్ ప్లే బటన్ అయితే వస్తుంటుంది. అది కూడా మనం ఒక నెల రోజుల క్రితం దాన్ని ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మనకు కూడా రావడం జరిగింది. వచ్చిన దాన్ని మనమే ఇనాగ్రేట్ చేయకుండా ఒక రైతు చేతుల మీదుగా, ఎందుకంటే ఇంతమంది అంటే దీన్ని వ్యవసాయం మన ఛానల్ను రైతులు కావచ్చు, వ్యవసాయం చేసేవాళ్ళు కావచ్చు, రైతులను అభిమానించే వాళ్ళు కావచ్చు, వ్యవసాయాన్ని ప్రేమించే వాళ్ళు కావచ్చు, ఎంతోమంది చూస్తున్నారు. కాబట్టి అందుకోసమే మనం వారి చేతుల మీదుగా దీన్ని ఓపెన్ చేయించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఓకే, అది మనం ఒకసారి ఓపెన్ చేద్దాం. అయితే మనకు ఛానల్కు ఇది రావడం వారికి ఏ విధంగా ఉందనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, నమస్తే. నమస్కారం. ఓకే, అయితే మీరు చాలా వీడియోస్ ఇచ్చారు ఎంతోమంది యూట్యూబర్స్కి. అయితే ప్రధానంగా అందరైతే రైతు మీద బాగుపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అయితే రైతు మీద బాగుపడి రైతు రాజు ఎప్పుడైతే తెలియదు, కానీ రైతు మీద ఆధారపడే వాళ్ళైతే రాజులు అవుతున్నారు. అవును, మీరేమంటారు దీని మీద? అసలు అంటే కష్టపడేవాడికంటే దళారిది బాగుంది ఈరోజు. ఓకే, ఈ వరి పండించిన, పాలు వండిన, కూరగాయలు వండించిన ప్రోడక్ట్ తయారు మేము చేస్తున్నాము. మధ్యలో ఉన్న కమిషన్ ఏజెంట్కే మంచి ప్రాఫిట్ ఉంది. తిన్నటువంటి వినియోగదారుడు, వాడుకున్నటువంటి వినియోగదారుడికి ప్రయోజనం లేదు, పంట పండించినటువంటి మాకు ప్రయోజనం లేదు. మధ్యన ఉన్న బ్రోకర్దే బాగుంది. ఈ దళారీ వ్యవస్థ అది బాగుంది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. అవును, అంటే రైతు ఆరుగాలం కష్టపడి పంట పండిస్తుండు, మార్కెట్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడున్న వాళ్ళకి లాభం ఉంది ఇప్పుడు ప్రధానంగా అయితే. అవును. ఓకే, సరే. అయితే ఇప్పుడు మనకి అంటే యూట్యూబ్ నుంచి మనకు ఒక ఇలాంటిది అయితే అంటే ఒకటి జస్ట్ మనకు ఒక అవార్డు లాంటిది ఇచ్చారు. అవును, అంటే ఇట్లా యూట్యూబర్స్కి ఇలాంటి అవార్డు రావడం మీకు ఎట్లా ఉంది? ఇప్పుడు ఏ పని చేసినా ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి. అందులో భాగంగానే యూట్యూబ్ వాళ్ళు మీకు ఈ ఛానల్ తరపున మీకు ఈ సిల్వర్ బటన్ అనేది వచ్చింది. మాకు కూడా చాలా సంతోషం. ఓకే, ఓకే, సరే. ఓకే, కష్టమిది నీ గర్వమిది నువ్వు కడుపున పెంచిన బిడ్డ ఇది నీ. ఓకే, చూడండి, మనకు కంప్లీట్గా అయితే మనం ఎక్కడ దీన్ని ఓపెన్ చేయలేదు. అంటే మనకు యుఎస్ నుంచి ఇదైతే రావడం జరుగుతుంది. ఇది చాలా మనకు యూపీఎస్ సర్వీస్ ద్వారా మనకు వస్తుంది. ఇక్కడ నుంచి మాకు ఒక 40 కిలోమీటర్స్ దూరంలో వెళ్ళి నేను దీన్ని కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అయితే దీంట్లో మనకి ఒక స్టిక్కర్ లాంటిది ఇచ్చారు, దాంతోపాటు ఒక యూట్యూబ్ నుంచి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. దాంతోపాటు చూడొచ్చు, మనకి ఇది ఒక ప్లే బటన్, ఇది సిల్వర్ కలర్లో ఉంటుంది, ఇది అందరికి తెలుసు.
చూడండి ఇది శ్రీనివాస్ గౌడ్ గారితో మనకు వచ్చినటువంటి యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ అయితే మనం ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. అయితే మనకు మొదటి సబ్స్క్రైబర్ కావచ్చు, 100 సబ్స్క్రైబర్ కావచ్చు, 10,000 సబ్స్క్రైబర్ కావచ్చు, 1,00,000 సబ్స్క్రైబర్ కావచ్చు, అంటే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకైతే మామూలు తెలిసే ఉంటుంది. అంటే నాకు ఎవరు చేసుకున్నారు అనేది తెలియకపోయినా మీకైతే కంపల్సరీ తెలుసు. ఓకే, ఇట్లా అంటే మన యొక్క ఛానల్ను ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.